నేను ప్రభుత్వాలను ఏ రోజైతే విమర్శించడం మానేస్తానో అప్పుడు నన్ను వాళ్ళు విమర్శించడం మానేస్తారు. ఇప్పుడు జనసేన పార్టీని విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తీసుకున్నారు ప్యాకేజ్? నేను అదే సార్, జనసేన పార్టీ మిమ్మల్ని ప్యాకేజ్ ఇస్తారని చెప్పి అంటారు. మీరు ప్రెస్ మీట్ పెడితే మీ వీడియోస్ కింద ట్రోల్ పెడుతుంటా, మీరు చూసారా లేదు? ఇప్పుడు నాకు తెలిసి ఆ విషయాన్ని మీరు చాలా ఇదిగా స్పందించారు, ప్రెస్ మీట్ పెట్టుకొని స్పందించారు, షూ కూడా చూపించాను. అంటే నేను షూ చూపించింది పవన్ కళ్యాణ్ గారికి కాదు. పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా ఆయన మీద ఆరోపణలు చేస్తే చెప్పు చూపించి కొడతా, నా కొడకల్లారా గొంతు కొరికి రక్తం తాగుతా, మిమ్మల్ని కాలు కింద వేసి తొక్కుతా నా కొడకలారా అని చెప్పు చూపించాడు. నేను అన్నాను, మీరు ఆ విధంగా చెప్పు చూపించారు, కొడతానని అన్నారు, నేను ఇలా షూ చూపిస్తే మీకు ఎలా ఉంటుంది అని ఒక మాట ఉదాహరణకు చెప్పాను తప్ప నేను కొడతాను తిడతానని కాదు. మీరు నా మీద ఆరోపణలు చేశారు, మీకు దగ్గర ఆధారం లేదు, నేను వైసీపీ దగ్గర డబ్బులు తీసుకున్న ఆధారం చూపిస్తండి, మీరు మాట్లాడండి. ఆధారం లేకుండా ఆరోపణలు చేసినప్పుడు నేను షూ చూపించడంలో తప్పలేదు కదా. సో ఇవన్నీ వాళ్ళకి నొప్పి తగిలినప్పుడు ఎదుటి వ్యక్తి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారు. వాటన్నిటిని కూడా మనం పట్టించుకుంటే రాజకీయాలు చేయలేం. బట్ ఎనీవే, నాకుండే ఐడియాలజీ నాకుంది, నాకుండే బలం నాకుంది. ప్రజలు ఖచ్చితంగా రాబోయే కాలంలో మా పార్టీని విశ్వసిస్తారనే నమ్మకం నాకుంది. మేము ప్రజా సమస్యల పట్ల చాలా తీవ్రంగా స్పందిస్తున్నాం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో మా పార్టీకి మాకు అధికారం అయినా వస్తుంది, అధికారంలో భాగస్వామ్యం అయినా వస్తుందని అయితే నేను భావిస్తాను. సార్, ఒక పార్టీ అధ్యక్షుడు చెప్పండి, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ అధికారం గురించి దాదాపు 19 నెలల కాలం అవుతుంది. ఈ 19 నెలల కాలంలో గతానికన్నా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది, రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది, సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల బండిలాగా వెళ్తుంది అనేది పదే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. ఒక పార్టీ అధ్యక్షులు మీకు ఏమన్నా మార్పు ఏం కనబడుతుందా? అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండిలాగా వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో? అంటే నేను అనేది ఏంటి అంటే, అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా హైపోథెటికల్ కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం సంపద పెరిగింది అని అన్నాం అనుకోండి, సంపద పెరిగింది అని చెప్పడానికి కొలమానం ఏంటి? సంపద పెరిగింది, రాష్ట్ర అభివృద్ధి జరిగింది, కొలమానం ఏంటి అంటే నేను నాకు చూపిస్తా. ఈ రెండిట్లో ఏది పెద్దది? బుక్ పెద్దది, బాటిల్ చిన్నది. ఓకే, మీ మొబైల్ ఇవ్వండి. ఈ రెండిట్లో ఏది పెద్దది? బాటిల్ పెద్దది. ఎందుకు పెద్దది బాటిల్? హైట్గా ఉంది, ఎక్కువ ఉంది, లోలో ఉంది. సో బుక్ మధ్య ఇది పెట్టినప్పుడేమో బుక్ పెద్దది అన్నారు, మొబైల్ ఈ బాటిల్ పక్కన పెడితే బాటిల్ పెద్దది అన్నారు. సో మీరు ఒకటి పెద్దది ఒకటి చిన్నది అని చెప్పడానికి మీకేం కావాలి? కంపారిజన్ కావాలి. కంపారిజన్ లేకుండా చెప్పలేరు. సేమ్ డెవలప్మెంట్ కూడా అంతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అయ్యింది అని చెప్పడానికి కొలమానం ఏంటి అంటున్నా? గతంలో ఉన్న స్టాటిస్టిక్స్ ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ కంపేర్ చేయాలి, అవునా? అప్పుడున్నటువంటి పవర్ పర్చేజింగ్ కెపాసిటీ, ఇప్పుడున్నటువంటి పవర్ పర్చేజింగ్ కెపాసిటీ, పీపీపీ కంపేర్ చేయాలి. అప్పుడున్న జిఎస్టీ వసూలు, ఇప్పుడున్న జిఎస్టీ వసూలు కంపేర్ చేయాలి. అప్పుడున్నటువంటి పవర్ పీపుల్స్ పర్చేజింగ్ కెపాసిటీ అంటే పీపీపీ ఇంతకుముందు చెప్పినట్టు అది చేయాలి. లేదు, ప్రజల యొక్క తలసరి పర్చేజింగ్ కెపాసిటీ వేరు, తలసరి ఆదాయం వేరు. సో తలసరి ఆదాయం అనేది కంపారిజన్ చేయాలి. గత ప్రభుత్వానికో లేకపోతే ఇప్పుడు ప్రభుత్వానికో, లేకపోతే గత సంవత్సరానికో ఇప్పుడు సంవత్సరానికో కంపారిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జిఎస్టీ గత సంవత్సరంలో ఇంత వసూలైంది, ఇప్పుడు ఎంత వసూలైంది. జిఎస్టీ వసూలు ఎక్కువైంది అంటే కారణం ఏంటి? ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది అంటే అర్థం ఏంటి? ప్రజలకు ఇన్కమ్ పెరిగింది. ప్రజలకు ఇన్కమ్ పెరిగింది అంటే అర్థం ఏంటి? డెవలప్మెంట్ పెరిగింది. డెవలప్మెంట్ పెరగటంలో ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వల్ల పర్చేజ్. ఇప్పుడు మీరు ఎప్పుడు కారు కొంటారు? మీ దగ్గర డబ్బులు ఉంటే కారు కొంటారు. మీ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి? నాలాంటి వాళ్ళని 100 మందిని ఇంటర్వ్యూలు చేస్తే వస్తాయి. నాలాంటి వాళ్ళు 100 మంది ఇంటర్వ్యూ చేయాలంటే, మాలాంటి వాళ్ళు 100 మంది ఇంటర్వ్యూ చేయాలంటే దానికి ఒక పరిస్థితి, ఇంటర్వ్యూ చేసినందుకు డబ్బులు ఇవ్వాలి. ఇలా మీ యొక్క కొనుగోలు శక్తి, ఇలా మీ యొక్క ఇన్కమ్ పెరిగితే మీరు కొంటారు. కొన్నప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ కడతారు. ప్రభుత్వానికి ట్యాక్స్ కడితే జిఎస్టీ వస్తుంది. ఇలా ప్రజల యొక్క ప్రతి ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా స్టాటిస్టిక్స్ రూపంలో ఉంటుందండి. గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు 19 నెలల కాలంలో ఎంత, ఈ సంవత్సరంలో చేసిన 19 నెలల కాలంలో అప్పు ఎంత? ఇప్పటికి 3 లక్షల కోట్లు అప్పు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 నెలల కాలంలో. ఈ 19 నెలల కాలంలోనే అప్పటి వరకు ఉన్నటువంటి అప్పు, ఆ అప్పు వేరు. 2024 జూన్ 11 ముందు అప్పు వేరు. ఇప్పుడున్నటువంటి అప్పు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు 19 నెలలకి. మళ్ళీ రాబోయే 3 సంవత్సరాలకి ఎంత చేస్తారో నాకు తెలియదు. ఈ 3 లక్షల కోట్ల రూపాయలతోటి ఏమి డెవలప్మెంట్ చేశారు రాష్ట్రంలో? P4 మోడల్ అన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరికి తెలియదు. ఓకేనా? సూపర్ 6 అమలు అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు జరిగిందా? 20 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందా? 20 లక్షల ఉద్యోగాలు కల్పించామని లోకేష్ గారు చెప్తారు. యువతకు ఉద్యోగాలు కల్పించామని ఎక్కడ జరిగింది అంటున్నాను నేను. జరిగింది అనేది వాస్తవం అయితే రిపోర్ట్ చేయండి. పలానా సుబ్బారావుకి ఇచ్చాం, వెంకటరావుకి ఇచ్చాం, శ్రవణ్ కుమార్కి ఇచ్చాం, రంగారావుకి ఇచ్చామని చెప్పండి. ఇదిగో ఈ కంపెనీ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఈ కంపెనీ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఈ కంపెనీ ఇన్ని ఉద్యోగాలు వచ్చింది, ఇదిగో డిఎస్సి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, కానిస్టేబుల్ ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం. మీరు స్టాటిస్టిక్ రిపోర్ట్ చేయండి 20 లక్షల ఉద్యోగాలకి. అంటే మొన్న కానిస్టేబుల్ నియామక పత్రాల్లో 2021లో 2022 దానికి సంబంధించిన మాట్లాడేటప్పుడు జాబ్ అంటే గుర్తొచ్చేది బాబు అన్నారు చంద్రబాబు గారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటే గుర్తొచ్చేది 2,25,000 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఫిల్ చేయమనండి సార్. ఇప్పుడు రాష్ట్రంలో నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి లేదు ఇస్తామన్నారు, ఇచ్చారా? లేదు. 1,500 రూపాయలు మహిళకి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇంకెక్కడ ఉంది సూపర్ 6? సూపర్ 6 లో 90% అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు. అదే 90% ఏంటన్నా, నేను చెప్తాను. 15,000 రూపాయలు పిల్లలకు అన్నారు, 13,000 రూపాయలే ఇచ్చారు. రైతులకు 20,000 రూపాయలు అన్నారు, 7,000 రూపాయలే ఇస్తున్నారు. అండ్ సూపర్ 6 లో గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఒక్కళ్ళకు కూడా 2 సిలిండర్లు 1 సిలిండర్లో ఇచ్చారు. గత 19 నెలల కాలం 1 సిలిండర్ ఇచ్చారు, ఇంతవరకు సిలిండర్లు ఇవ్వలేదు. మహిళలకు 15,000 రూపాయలు ప్రతి నెల 1,500 రూపాయలు అన్నారు, ఇంతవరకు ఆ పథకం అమలు పరచల. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు, ఎవరికి? యువతకి. ఎవరైతే నిరుద్యోగం వాళ్ళకి ఇవ్వలేదు. అండ్ 20 లక్షల ఉద్యోగాలు కల్పన్నారు, అది లేదు. ఇంకెక్కడుందండి సూపర్ 6? బస్ ఒకటి, అది కూడా 5 లగ్జరీ సూపర్ కేటగిరీ బస్సులు అన్నింటినీ తీసివేసి హాఫ్గా ఇంప్లిమెంట్ చేశారు. అరే మీరు అమలు చేసే ప్రతి పథకం డిఫెక్ట్ పథకమే కదా. సంపూర్ణంగా ఒక పథకం అమలు చేశారా? 10,000 రూపాయలు వాలంటీర్కి ఇస్తామన్నారు, ఇస్తున్నారా? సో సూపర్ 6 అనేది అట్టర్ ఫ్లాప్ పథకం. పైగా ఇంకో పథకం, కొత్త పథకం పెట్టి సూపర్ 7 అని మీ కేసులను విత్డ్రా చేసుకుంటున్నారు. సో నేను అనేది ఏంటి అంటే, ప్రజల యొక్క డెవలప్మెంటు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి సూచిక రూపంలో ఉంటుంది. రిలీజ్ గత ప్రభుత్వంలో ఇంత తలసరి ఆదాయం ఉంది, ఈ సంవత్సరం ఇంత ఉంది. గత ప్రభుత్వంలో పారిశ్రామిక అభివృద్ధి ఇంత ఉంది, ఈ సంవత్సరం ఇంత ఉంది. గత ప్రభుత్వంలో FDR డెవలప్మెంట్స్ ఇంత వచ్చింది, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత వచ్చింది, ఇప్పుడు ఈ సంవత్సరం ఇంత ఉంది. గత ప్రభుత్వంలో ఇన్ని కంపెనీలు పెట్టాం, ఈ సంవత్సరం ఇన్ని కంపెనీ. గత సంవత్సరంలో GST ఎంత వసూలైంది, ఇప్పుడు GST ఎంత వసూలు అవుతుంది. గత సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అంటారు దాన్ని, ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది. ఇన్ఫ్లేషన్ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైనా తక్కువ ఉండాలి. రాష్ట్రంలో టమాటా రైతు దగ్గర నుంచి కొనేదేమో రూపాయికి, మార్కెట్లో అమ్మేదేమో 50 రూపాయలకి. అరటిపండు రైతు దగ్గర నుంచి కొనే డజన్ ఒక గెల వచ్చేసరికి 3 రూపాయలు ఉంటుంది, బయటకు వచ్చేసరికి డజన్ 50 రూపాయలు ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ ఏ స్థాయిలో ఉంది? ఒక సామాన్యుడు, ఒక నిరుపేద అద్దె కట్టుకోవడానికి కూడా బాధపడుతూ ఇంకా రోజుకి 3 పూట్ల పుష్టిగా తిన్నాడంటే చాలా గొప్ప. 70% ఫ్యామిలీస్ లో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో అర్ధాకలతో పడుకుంటున్నారు. మా ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతృప్తిగా బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్.